ఢిల్లీ లిక్కర్ స్కామ్ విషయంలో ఎమ్మెల్సీ కవిత ఇంట్లో సోదాలు జరుగుతున్నాయి. ఈడీ జాయింట్ డైరెక్టర్ నేతృత్వంలో ఈ సోదాలు జరుగుతున్నట్లుగా మనకు తెలుస్తుంది. మరి ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు టీటీడీపీ స్పోర్ట్స్ పర్సన్ సూర్యదేవర్ లత గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. ఎమ్మెల్సీ కవిత గత కొన్ని సంవత్సరాలుగా ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ విషయంలో ఆవిడ పేరు వినిపిస్తూనే ఉంది. ఇప్పుడేమో ఈడీ జాయింట్ డైరెక్టర్ నేతృత్వంలో సోదాలు కూడా జరుగుతున్నాయి ఆమె ఇంట్లో. సో అక్కడ పోలీసులు తనిఖీలు కూడా చేస్తున్నారు. ఆల్మోస్ట్ 4 బృందాలుగా తనిఖీలు చేస్తున్నారు ఆ నివాసాల్లో, మనకి వార్తలు వినిపిస్తున్నాయి. దీని గురించి మీరేమంటారు? మనం గతంలో కూడా తను ఢిల్లీ వెళ్ళటం, అక్కడ ఈడీ కేసులు ఎదుర్కోవటం, సో 2 టైమ్స్ వెళ్ళింది. తర్వాత ధర్నాలు చేయటం, ఏదో కొంచెం మనం అంటే అక్కడ జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేస్తా ఆకట్టుకోవటానికి ప్రయత్నించింది. ఈ తర్వాత ఏమో తను ఎప్పుడూ కూడా దృష్టి మార్చే విధంగానే ట్రై చేసింది. తన గురించి ఎవరు మాట్లాడకూడదు, లిక్కర్ గురించి అనేది ఈడీ లిక్కర్ కేసులో ఉంది అనేది బయట రాకుండా ఉండటానికి ప్రతిసారి కూడా తన విధానంలో ఏం చేస్తుందంటే తను డైవర్ట్ చేస్తా వెళ్ళటం, అక్కడికి మహిళల్ని తీసుకెళ్లి ధర్నాలు చేయించటం, తర్వాత ఇప్పుడు ఇక్కడికి వచ్చినాక తర్వాత కూడా ధర్నాలు చేయటం. మొన్న ఇక్కడ కూడా చూసాం మనం, ధర్నా చౌక్కి వెళ్ళి ధర్నాలు చేయటం. తన మీద ఏ రోజైతే కేసు అనేది వస్తుందో ముందు నుంచి తను అలర్ట్ అవటం చేయటం అనేది చేస్తూనే ఉంది. కానీ తను చేసిన లిక్కర్ స్కామ్ లో మటుకు తను ఖచ్చితంగా దొరుకుతుందండి. తను ఆధారాలతో సహా ఉండబట్టే ఇప్పుడు సోదాలు నడిపిస్తున్నారు. 10 మంది వరకు వచ్చారు ఈడీ వాళ్ళు, ఢిల్లీ బృందం వచ్చింది. వాళ్ళు ఖచ్చితంగా ఇప్పుడు అంటూ మొత్తం నేను అనుకుంటే ఆధారాలతో రాబట్టే వాళ్ళ ఇంటి మీదకి వచ్చారు. ఆధారాలు లేకుండా ఉంటే వచ్చే ఛాన్స్ ఉండదు కదా. సో ఆధారాలు ఉన్నాయి కాబట్టి ఇంటి వరకు వచ్చారంటేనే తెలుస్తుంది మనకు. చాలా సార్లు మొన్న కూడా ఏముంది, తను వెళ్ళి ఇవ్వాల్సిన టైంలో, తను వెళ్లాల్సిన టైంలో నాకు పార్టీ బాధ్యతలు అప్పచెప్పింది, నేను ఆ బాధ్యతలు చూసుకుంటున్నాను, సో అందుకని నేను వెళ్ళలేను, నాకు హైకమాండ్ బాధ్యతలు అప్పచెప్పింది. హైకమాండ్ ఎవరు? బీఆర్ఎస్ అధ్యక్షుడు. బీఆర్ఎస్ అధ్యక్షుడు ఎవరు? తండ్రి. తండ్రి ఆదేశాలు ఇచ్చాడంట, ఈవిడ అటెండ్ అవ్వదంట. సో పార్టీ పని ఇంపార్టెంటా, నీ మీద వచ్చిన అలిగేషన్ క్లియర్ చేసుకోవటం ఇంపార్టెంటా? అలిగేషన్ క్లియర్ చేసుకుని నువ్వు ప్రజల్లోకి వెళ్ళాలి. నువ్వు ఎమ్మెల్సీగా ఉన్నావు, సో ఏ విధంగా నువ్వు ఇప్పుడు రేపొద్దున రాజకీయాలకి ప్రచారం చేయడానికి వెళ్తుంది. ప్రచారాన్ని చేయటం వెళ్ళినప్పుడు తన మీద వచ్చిన ఈడీ కేసులు ఈ పాటికే క్లియర్ చేసుకుని ఉండొచ్చు కదా. తను నిర్దోషి అయితే ఎందుకు చేసుకోవట్లేదు అనే దానిలో మనకు క్లారిటీ వస్తుంది. తనకి ఖచ్చితంగా దానిలో అవకాశం, దానిలో పార్టిసిపేషన్ ఉంది అనేది మనకు క్లియర్ కట్గా అర్థమవుతుంది. అంటే ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ కి సంబంధించి ఇంతకు ముందు అయితే శరత్చంద్రారెడ్డి గారిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. సో మరి ఈ సోదాలు జరుగుతున్నాయి కాబట్టి ఈ ఇంట్లో అంటే కవిత గారికి సంబంధించి కాకుండా కవిత గారి భర్తకు సంబంధించి కూడా ఆరా తీస్తున్నారు ఈడీ అధికారులు అని చెప్పి మనకు తెలుస్తుంది. అంటే ఇప్పుడు ఖచ్చితంగా అరెస్ట్ చేసేటువంటి అవకాశం ఉందంటారు కవితని? చెప్పలేమండి, చేస్తే కూడా చేయొచ్చు. ఎందుకంటే వాళ్ళ హస్బెండ్ని మొత్తం తనకు వెనకాల బ్యాక్గ్రౌండ్ నడిపించేదే వాళ్ళ హస్బెండ్. తప్పకుండా తన కూడా దానిలో ఉంటాడు, తన పాత్ర కూడా ఉంటుంది దీనిలో ఖచ్చితంగా. వాళ్ళైతే అరెస్ట్ చేయాల్సి వస్తే వాళ్ళకి సరైన ఆధారాలు, ప్రూఫ్లు దొరికితే అరెస్ట్ చేసేది కూడా చేసినా చేయొచ్చు. ఎలక్షన్ బిఫోర్ ఉంది ఇది. కానీ ఇప్పుడు ఏంటంటే ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీలో వాళ్ళు ఇదివరకు చేసిన ఏవేవైతే ఈ స్కామ్లు ఇవన్నీ ఇప్పుడు ఒక్కసారిగా బయటపడుతున్నాయి. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంటే కానీ, స్టేట్ గవర్నమెంటే కానివ్వండి, సెంట్రల్ గవర్నమెంటే కానివ్వండి, ఎక్కడున్నా సరే వాళ్ళు చేసిన ప్రతిదీ కూడా, వీళ్ళు చేసిన 10 సంవత్సరాల అరాచకం అంతా ఇప్పుడు బయటపడుతుంది. ప్రతి ఒక్క స్కామ్ లో కూడా కుటుంబం మొత్తం పాత్ర ఉంది. కుటుంబంలో కలిపి అందరూ చేశారు కాబట్టి తప్పకుండా వాళ్ళు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ ఎలక్షన్ బిఫోర్ లోపల వాళ్ళు జైలుకి వెళ్ళినా కూడా వెళ్ళొచ్చేమో. అంటే యాక్చువల్లీ నోటిఫికేషన్ ఇంకొన్ని 2-3 రోజుల్లో వచ్చేటువంటి అవకాశం ఉంది అనేటువంటి నేపథ్యంలో ఇంకా తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలు జరగాల్సి ఉంది. కరెక్ట్గా ఈ ఎన్నికల స్కెడ్యూల్ వచ్చేటువంటి ముందు ఇలాగా ఈడీ ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్కి సంబంధించి కవిత నివాసాల్లో సోదాలు చేయడం అనేది ఏ విధంగా చూడాలి అంటారు? అంటే ఇన్ని రోజులు నిమ్మక నిర్ణీతంగా ఉండి సైలెంట్గా ఉండి ఆల్ ఆఫ్ సడన్గా ఈ పరిణామాలను ఏ విధంగా అర్థం చేసుకోవాలంటారు? గతం నుంచి జరుగుతూనే ఉంది కదా ఈడీ లిక్కర్ కేసు అనేది. గతంలో మనం చూస్తున్నాం, ఒకసారి వెళ్ళారు, చాలా హడావిడి చేశారు, ఢిల్లీ వెళ్ళారు, అక్కడ ఏదో పెద్ద అచీవ్ చేసినట్టు, తను ఏదో సాధించినట్టు విక్టరీ సింబల్ చూపెడుతూ
బయట వచ్చారు. చాలా రకరకాల ఇవి మనం చూసాము. అక్కడికి వెళ్ళి ఆవిడ నేనేమీ చేయలేదు, అందుకే నేను సెల్ ఫోన్స్ తీసుకొచ్చానని సెల్ ఫోన్ కవర్స్ చూపెట్టడం, సెల్ ఫోన్లు చూపెట్టడం ఇవన్నీ చేశారు. సరే, అవన్నీ చేయనప్పుడు మళ్ళా మిమ్మల్ని పిలిచినప్పుడు ఎందుకు అటెండ్ అవ్వలేదు? అది మెయిన్ ఇంపార్టెంట్ ఇక్కడ. నీకు అంత క్లారిటీ నేను అసలు ఏ తప్పు చేయలేదు అనుకున్నప్పుడు నువ్వు ఎందుకు అటెండ్ అవ్వట్లేదు? అటెండ్ అయ్యి ఉంటే ఈ పాటికి ఈ రోజు ఈ సోదాలు ఉండేవి కాదు కదా. సో సెంట్రల్ గవర్నమెంట్ ఎప్పుడు అది ప్రాసెస్ నడిపిస్తూనే ఉంది, కానీ ఈవిడ అటెండ్ అవ్వట్లేదు. అటెండ్ అయ్యి ఉంటే ఈ రోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు. వాళ్ళ దగ్గర ఏమైనా సరైన ఆధారాలు ఉండబట్టే ఈ రోజు ఇక తప్పకుండా హైదరాబాద్ వరకు వచ్చి ఇంటి వరకు వచ్చారంటే అదే ఉంటది. ఎందుకంటే ఆధారాలు లేదే ఎవరు రారు. ఎందుకంటే తను కూడా ఒక మాజీ సీఎం కూతురే కానివ్వండి, ఇంకోటి ఎమ్మెల్సీగా ఉన్నారు. తను పార్లమెంట్లో కూడా మాజీ పార్లమెంట్లో పనిచేశారు కాబట్టి తప్పకుండా కూడా ఆవిడ మీద ఎంతో అలిగేషన్ లేనిదే వాళ్ళు ఇంతవరకు ఇంటి వరకు సోదాలు చేయటమే కానివ్వండి, ఇన్నిసార్లు ఆవిడ పిలిపించటమే కానివ్వండి, ఈవిడ ఎస్కేప్ అవ్వటమే కానివ్వండి, ప్రతి ఒక్కటి కూడా ఆవిడ ఎంతో కొంత ఆవిడ పార్టిసిపేషన్ అయితే ఉందనేది మనకి ఇక్కడ ఖచ్చితంగా కనపడుతుంది. అంటే ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ కి సంబంధించి ఇప్పుడు ఈ రకంగా సరికొత్త పరిణామం అన్నది చూసుకున్నట్లయితే వెనక ఏం జరిగి ఉండొచ్చు అంటారు? అంటే ఇంటర్నల్ గా ఏమేమి జరగడం వల్ల ఇప్పుడు సోదాల దాకా వచ్చింది కవిత గారి నివాసంలో మనకు తెలుస్తుంది కదండి. ఈవెన్ పళ్ళు మార్లు పిలిచారు, వాళ్ళు పిలుస్తూనే ఉన్నారు. ఏదో ఒకటి సరే ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు వస్తావు, దానికి ఒక టైం పీరియడ్, నేను ఒక 10 రోజుల్లో, ఒక నెల, 2 నెలల్లో ఏదో ఒక టైం చెప్పాలి కదా. సో ఎన్ని రోజులు ప్రొలాంగ్ చేస్తారు, ఎన్ని రోజులు వెయిట్ చేస్తారు? ఒకటంటూ ఇప్పుడు ఒక కోర్టులో ఒక కేసు వేసాం, ఆ కేసుకి అనేది అటెండ్ అవ్వాల్సి వచ్చినప్పుడు తప్పకుండా వెళ్ళాలి. అక్కడికి వెళ్ళినప్పుడు నేను ఎంతసేపు డేట్ తీసుకోవటము, నేను రాలేను, నాకు బాగోలేదని ఒకసారి, హెల్త్ ప్రాబ్లం అని ఒకసారి, నాకు అధిష్టానం పనులు అప్పచెప్పారు, నేను అందుమూలన బాధ్యతతో నేను పని చేయాలి, అందుకని నేను రాలేను, నాకు పార్టీ పని ఇంపార్టెంట్ అని ఇట్లా పలు సార్లు కూడా తను పెండింగ్ లో పెట్టుకుంటూ వచ్చి కూడా ఇప్పటి వరకు కూడా తన మీద ఉన్నవి ఏవి క్లియర్ చేసుకోలేదు. రేపొద్దున ఎలక్షన్లోకి వెళ్ళినా బీజేపీ గవర్నమెంట్ ఇంత అరాచకం జరిగిందా అనేది ప్రజల్లోకి వెళ్తే రేపొద్దున పార్టీ పరిస్థితి ఏంటి, రేపొద్దున వాళ్ళు లోక్సభ ఎలక్షన్లో ఎంతవరకు వాళ్ళు సీట్లు తెచ్చుకోగలరు, ఏం చేయగలరు అనేది వాళ్ళు చూడాలి. అంటే ఇప్పుడు ఈడీ సోదాల దాకా వచ్చింది కవిత గారి నివాసానికి సంబంధించి, మరి దీని నుంచి మాజీ సీఎం కేసీఆర్ గారు వాళ్ళ కూతుర్ని, అలాగే సిస్టర్ కేటీఆర్ గారు వాళ్ళ సిస్టర్ని బయటికి తీసుకొచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పి అనుకోవచ్చు అంటారా దీని నుంచి, ఈ స్కామ్ నుంచి? డెఫినెట్గా వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తారు, ఎట్లాగైనా మనం బయట తీసుకురావాలి అనే ప్రయత్నాలు అయితే చేస్తారు. ఇప్పుడు మనం చూసాం తమిళనాడు కనుమూలి గారిని, సో తను అరెస్ట్ అయ్యారు, తను ఎంపీగా ఉన్నప్పుడే తను అరెస్ట్ అయ్యారు, జైలుకి వెళ్ళారు. సో స్కామ్లు ఇరుక్కుంటే ఆ రకంగానే ఉంటుంది. సో ఈవిడిని ఎంతవరకు వాళ్ళు కాపాడాలని చూసినా కూడా ఉన్నది మనకు ఫ్రేమ్ కనపడుతుంది కాబట్టి రేపు పొద్దున అది ఖచ్చితంగా కూడా ఆవిడ దానిలో ఇన్వాల్వ్ అయి ఉంటే మటుకు తప్పకుండా వాళ్ళు అరెస్ట్ చేసే ఆస్కారం అయితే ఉంటుంది.